భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. బండి సంజయ్ గారిపై కారు కూతలు కూస్తే ఆయన అభిమానులు కరీంనగర్లో సరైన సమాధానం చెప్పారు. బండి సంజయ్ గారు కోట్లాది మంది కార్యకర్తలకి, కోట్లాది మంది ప్రజలకి ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆరాధ్య దేవుడు లాంటివాడు. అట్లాంటి వ్యక్తి గురించి కారు కూతలు కూస్తే ఆయన అభిమానులు ఊరుకుంటారా? తోముతారు, తోమిరాడా. కానీ భారతీయ జనతా పార్టీ కానీ, బండి సంజయ్ గారు కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి భౌతిక దాడుల్ని ప్రోత్సహించారు. కానీ కార్యకర్తలు మాత్రం ఆయన మీద మాట్లాడితే ఊరుకోరని చెప్పి నిన్న కరీంనగర్లో చూపించారు. ఈరోజు పొద్దుటి నుంచి టీఆర్ఎస్ నుంచి కొన్ని మొరుగుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఉసుకోమని రెచ్చగొట్టగానే మొరుగుతున్నారు. బండి సంజయ్ గారి గురించి మాట్లాడినంత అర్హత ఒక్కరికైనా ఉందా? ఒకడు బయటకు వచ్చి ఆయన గుండా, ఆయనకు మంత్రి ఎట్లు ఇచ్చారంటాడు. ఒకడు అంటాడు ఇదేం సంస్కారం, దాడుల సంస్కారం అంటాడు. ఇంకోటి ఏమంటాడు, వాళ్ళ తంబాకు గురించి మాట్లాడతాడు. అరే హౌలే నా కొడుకులారా, మీకు తంబాక్కి లవంగం తేడా తెలియదురా? ఎప్పుడు చూసినారో నువ్వు తంబాకు తినేది? అరే బండి సంజయ్ గారు చిన్నప్పటి నుంచి స్వయం సేవక్గా, ఒక సంప్రదాయంగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పెరిగిండ్రా. మీరారా ఆయన గురించి మాట్లాడేది? తలకాలి కొడుకులారంతా. బండి సంజయ్ గారు ఒక క్రమశిక్షణతో గ్రౌండ్ నుంచి కార్పొరేటర్ నుంచి ఎంపీగా, ఎంపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన. సడన్గా వాళ్ళ ఏదో అయితే అయ్యప్ప పేరు చెప్పుకొని కొడుకులు అనుభవిస్తున్నారు చూడండి. షాడోగా అనుభవించి మొన్నటిదాకా అట్లా రాలే బండి సంజయ్ గారు. ప్రజలకు సేవ చేసి వాళ్ళ మెప్పు పొంది కింది నుంచి ఈరోజు కేంద్ర మంత్రి దాకా ఎదిగిండు. తండ్రి పేరు చెప్పి వేలాది మంది, లక్షలాది మంది ఉద్యమం చేస్తే ఆ ఉద్యమ ఫలాల్ని అప్పనంగా వాళ్ళకి, ఉద్యమకారులకు అందరూ కూడా తానొచ్చి ఆస్వాదిస్తుగా కొంతమంది మొన్నటిదాకా. అట్లా రాలే సంజయ్ గారు. మీరు అర మాట్లాడేది సంజయ్ గారి గురించి. ఒకడు వచ్చి ఈరోజు సంస్కారం గురించి మాట్లాడుతున్నాడు. ఎటుపోయిందిరా మీ సంస్కారం? 10 ఏళ్ళు మీ అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ గారు కానీ, మేమంతా ప్రజల తరఫున ప్రశ్నించడానికి పోతే ఎన్ని దాడులు చేయించారు? ఒక్క దాడా మీరు చేయించింది. వడ్ల కల్లాల దగ్గర పోతే రాళ్లతో కొట్టిరు, రాళ్లతో వెంటబడ్డారు. ఒకటే రోజు 26 కార్లు మా ధ్వంసమైనవి. ఆ రోజు ఏం మాట్లాడలే మరి కేటీఆర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా? ప్రజా సంగ్రామ యాత్రలో మేము యాత్ర చేసుకుంటే పోతే 3 సార్లు దాడి చేసిరు మా పైన. చీకట్లో రాళ్లతో కొట్టిరు. ఒక దగ్గర మొత్తం సంధిలకి రాళ్లతో కొట్టిరు. పోలీసులు అడ్డం పెట్టుకొని దాడులు చేసిరు. ఆ రోజు మాట్లాడినారు మీరంతా. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడింది ప్రజల కోసమా? పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించింది ప్రజల తరఫున? ప్రజలకు సంబంధించిన అంశం ఏముందల్లా? ఆయన వ్యక్తిగతంగా దూషిస్తే, వ్యక్తిగతంగా తిడితే అది ప్రజల కోసం మాట్లాడినట్ట? పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలకు తట్టుకోలేక అభిమానులు వచ్చి కేవలం ఆయన కారు పలగొట్టారు. ఇంకా ఆయన కొట్టలేదు, గుర్తుంచుకోండి. ఒక బ్లాక్మెయిల్ నా కొడుకుని తీసుకొచ్చి మీరు ఆయన గురించి మీరంతా ఇంతమంది ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఈరోజు 10 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు మామూలుగా ఉన్నాయా? మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? ఏడుండే మీ టైంలో ప్రజాస్వామ్యం? ఈరోజు మీ అధికారం పోయి ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే మీ ప్రజాస్వామ్యం జ్ఞాపకం వచ్చింది. ఈరోజు మళ్ళోసారి బండి సంజయ్ గారి గురించి నోరు జారి మాట్లాడితే ఎట్లానే ట్రీట్మెంట్ ఉంటుందని ఆయన అభిమానులు చెప్పారు. బండి సంజయ్ గారికి తెలియదు ఈ విషయం. బండి సంజయ్ గారు ప్రోత్సహించారు కూడా, బీజేపీ కూడా ప్రోత్సహించదు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బండి సంజయ్ గారు ఒకటి ప్రశ్నించారు కేటీఆర్ గారిని. కాందిశీకుల భూముల విషయంలో సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి ఏదో చేసిరు అని అన్నావు, అది నిరూపించు అన్నారు. దమ్ముంటే నిరూపించన్నారు, ఛాలెంజ్ చేసిరు. ఆయన రాక, ఆయన నిరూపించలేక వేరే ఎవరినో బచ్చగాలని, చిల్లర కాలని మాట్లాడమంటే వాళ్ళు ఈ నోరు ఉందా కానీ ఇష్టం వచ్చిన మాట్లాడిరు. దానికి అభిమానులతో ఇప్పటికి కూడా చెప్తున్నా నేను, కేటీఆర్ గారు మీరు చేసిన ఆరోపణలకు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఎక్కడి చర్చకు వస్తారో అక్కడ రండి. సంజయ్ గారు కూడా చెప్పారు, ఏడికి వస్తారా అని చెప్పారు. కరీంనగర్లో ఉంటే రా అన్నారు. కాందిశీకుల భూములను టచ్ చేస్తారు ఆయన. కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇంచు కాందిశీకుల భూములు కూడా పోలే, జరగనీయలే. అంత స్ట్రిక్ట్గా నడుస్తుంది ఆ వ్యవస్థ అక్కడ. తలకాలేని వాళ్ళంతా వచ్చి కాందిశీకుల భూముల గురించి మాట్లాడతారు. మళ్ళోసారి సంజయ్ గారి గురించి మాట్లాడితే గిట్లనే ఉంటుందని అభిమానులు చెప్పారు, ఆయన కార్యకర్తలు చెప్పారు. సంజయ్ గారు వద్దన్నా కూడా
చేసిరు వాళ్ళు. ఆయన తెలియదు సంజయ్ గారు నిజానికి ఇట్లాంటి చేయొద్దని చెప్తారు ఆయన. కానీ ఈయన మాట్లాడినటువంటి విషయం అట్లాంటిది. ఈరోజు ఒక తలకు మాసినాడు, ఈరోజు ఇంకోటి అంటుండు తంబాక్ అని. అరే పాగల్, తంబాక్ కాదు. ఆయన ఇప్పటిదాకా ఒక సత్సంప్రదాయం కలిగినటువంటి ఒక కార్యకర్తగా, నిష్ఠ ఉన్నటువంటి కార్యకర్తగా ఆయన ఇప్పటిదాకా ఎదుగుతూ వచ్చింది. మీ నాయకుల్లాగా డ్రగ్స్ తీసుకొని జైళ్ళలో పోతురు చూడరా, అట్లనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటారు, ఆ డ్రగ్స్ బయటపడకుండా జాగ్రత్త పడతారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మీ డ్రగ్స్ తీసుకునే వ్యవహారం బయటపడుతున్నాయి. పాతోళ్ళ అందరూ కూడా, మీ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా బయట తీస్తే ఎవడెంత డ్రగ్స్ తీసుకుంటే తెలుస్తుంది. మళ్ళీసారి పిచ్చిగా మాట్లాడితే ఇట్లనే ఉంటుందనే విషయాన్ని ఆల్రెడీ మా వాళ్ళు చెప్పారు. జాగ్రత్త.